Today I am going to start the Anglo-Maratha rivalry. ఆంగ్లేయులకి మరియు మరాఠాలకి మధ్య జరిగిన యుద్ధాల గురించి మనం ఈరోజు క్లాస్లో చర్చించబోతున్నాం. సో ఆంగ్లో మరాఠా యుద్ధాల గురించి చర్చించేటప్పుడు మనం మరాఠాల యొక్క చరిత్ర, రాజకీయ చరిత్రను చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మరాఠాల చరిత్రను శివాజీ మరియు అతడి యొక్క వారసుల యుగంగా మరియు పీష్వాల యుగంగా రెండు కోణాల్లో మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. శివాజీ మరియు వారసుల యొక్క మరణాంతరం, ముఖ్యంగా శివాజీ మరాఠాల చరిత్రను శివాజీ మరియు వారసుల యుగంగా, వారితో పాటు పీష్వాల యుగంగా, రెండవది పీష్వాల యుగం. పీష్వాల యుగం గురించి మనం ప్రస్తుతం చర్చిస్తున్నాం. కానీ అంతకంటే ముందు శివాజీ మరియు వారసులు ఎవరు? శివాజీ అనంతరం 1680లో శివాజీ మరణిస్తున్నాడు. శివాజీ అనంతరం రాజ్యానికి వస్తున్నది సంభాజీ. శివాజీ యొక్క జ్యేష్ఠ కుమారుడైన సంభాజీ రాజ్యానికి వస్తున్నాడు. 1680 నుంచి 1689 వరకు పరిపాలించాడు సంభాజీ. 1689లో సంభాజీ సంగమేశ్వర యుద్ధంలో ఔరంగజేబ్ చే ఓడించబడ్డాడు మరియు హతమార్చబడ్డాడు. ఈ విధంగా ఔరంగజేబ్ సేనాని చేతుల్లో తమ ప్రాణాలు కోల్పోయిన సంభాజీ అనంతరం రాజారాం రాజ్యానికి రావడం జరిగింది. ఈ రాజారాం శివాజీ ప్రవేశపెట్టిన అష్టప్రధానుల వ్యవస్థలో 9వ పదవిని జోడించాడు, జత చేశాడు. ఆ 9వ పదవే ప్రతినిధి. వెరీ ఇంపార్టెంట్. ప్రతినిధి, రిప్రజెంటేటివ్ టు ద ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్. సో ఆ విధంగా రాజ్యానికి ప్రజలకు మధ్య ప్రతినిధిగా ఒక పదవిని సృష్టించి అష్టప్రధానుల వ్యవస్థను నవప్రధానుల వ్యవస్థగా మార్చాడు రాజారాం. గొప్ప గెరిల్లా యుద్ధతంత్రంలో గొప్ప సాహసాన్ని ప్రదర్శించాడు. ఇతడు దాదాపు 1689 నుంచి 1700 వరకు పరిపాలించాడు. అనంతరం ఇతడి మరణాంతరం ఇతడి యొక్క భార్య తారాభాయ్ రాజ్యానికి వచ్చింది. తారాభాయ్ 1700 నుండి 1707 వరకు పరిపాలించాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, శివాజీ యొక్క వారసుడైన సంభాజీని ఔరంగజేబ్ సంగమేశ్వర యుద్ధంలో అంతమొందించిన అనంతరం సంభాజీ యొక్క కుమారుడు ఉంటాడు, అతడే సాహు. ఈ సాహును ఢిల్లీకి బందీగా పంపిస్తాడు ఔరంగజేబ్. ఆ క్రమంలో ఢిల్లీకి బందీగా పంపబడిన ఈ సాహు ఔరంగజేబ్ మరణాంతరం 1707లో అతడు బందీగా, మొఘల్ చెరలో బందీగా ఉన్న అతడు విడుదలై తారాభాయ్ మీదకి యుద్ధానికి వస్తున్నాడు. రైట్. ఈ విధంగా 1707లో సాహు తారాభాయ్తో యుద్ధం చేసి తారాభాయ్ని ఓడించి 1707 నుంచి సాహు ఛత్రపతిగా పరిపాలిస్తున్నాడు. ఆ ఛత్రపతిగా ఇతడి యొక్క పాలన దాదాపుగా 1749 వరకు సాగింది, సాహు యొక్క పరిపాలన. అనంతరం పీష్వాలో ఇక ఛత్రపతులు మరియు వారసులు పూర్తిగా అంతమొందించబడడంతో, పూర్తిగా కనుమరుగు కావడంతో, అదృశ్యం కావడంతో ఇక పీష్వాల పాలన అనేది మొదలైంది మరాఠాల్లో. ఆ పీష్వాలు ముఖ్యంగా బాలాజీ విశ్వనాథ్ బాజీరావు, అదేవిధంగా బాలాజీ బాజీరావు, నానా సాహెబ్గా సుప్రసిద్ధుడు, అదేవిధంగా మాధవరావు 1, నారాయణరావు, మాధవరావు 2, బాజీరావు 2, ఇలాంటి పీష్వాలు మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. మరి మరఠ్వాడా సామ్రాజ్యాన్ని 5 సర్దారుల కూటమి కీలకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా సందర్భాల్లో ప్రశ్నల రూపంలో వచ్చే అవకాశం ఉంది. రైట్. 5 సర్దారుల కూటమి ఏంటి? మరి
మరఠ్వాడా ప్రాంతాన్ని పరిపాలించిన సర్దారుల కూటమి గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పూనా ప్రాంతం, పూనా ప్రజెంట్ పూణే. నెక్స్ట్ నాగపూర్, గ్వాలియర్, ఇండోర్. పూనా ప్రాంతానికి పేష్వాలు పరిపాలిస్తున్నారు. పూనా ప్రాంతానికి పేష్వాల ప్రధాన ప్రాంతం పూనా నుంచి పీష్వాలు వచ్చారు, రాజకీయ అరంగేటం చేశారు. నాగపూర్కి చెందిన వారు బోన్స్లే కుటుంబీకులు. గ్వాలియర్ ప్రాంతానికి చెందిన వారు సింధియాలు. ఇండోర్ ప్రాంతానికి చెందిన వారు హోల్కర్లు. ఇక మిగిలిన బరోడా లేదా వడోదరా ప్రాంతానికి చెందిన వారు గైక్వాడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. గైక్వాడ్, బరోడా లేదా వడోదరా అని పిలుస్తున్నాం. ఆ ప్రాంతానికి చెందిన వారినే గైక్వాడ్లు అని పిలుస్తున్నాం. గైక్వాడ్, బరోడా. So could you kindly keep in your mind, and this is a very very important point. So the Maratha కుటుంబాలు, మరాఠ్వాడా ప్రాంతాలు, ఆయా మరాఠ్వాడా ప్రాంతాలను పరిపాలించిన సర్దారుల కూటమి లేదా మరాఠా సర్దారుల కూటమి లేదా మరాఠా కుటుంబాలు. సో there are 5 Maratha families ruled the different regions of Marathwada region. పూనా by Peshwas, చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు ఇక్కడ, పి అండ్ పి, రైట్. పూనా విత్ పేష్వాస్. అండ్ నాగపూర్ బోన్స్లే, శివాజీ యొక్క ఫ్యామిలీ, బోన్స్లే కుటుంబానికి చెందినవారు. శివాజీ యొక్క తండ్రి షాజీ బోన్స్లే, శివాజీ యొక్క తాతగారు మాలోజీ బోన్స్లే కుటుంబం నుంచి వచ్చాడు శివాజీ. జాగీర్దార్గా వచ్చి ఒక సామాన్య శివాజీ ఛత్రపతి అవుతున్నాడు. చాలా కటిక దరిద్రమైన పరిస్థితుల్లో నుంచి శివాజీ తన రాజ్యాన్ని రక్షిస్తున్నాడు. శివాజీ రాజకీయ అరంగేటం చేసేసరికి భయానకమైన సమస్యలతో మరాఠ్వాడా ప్రాంతం సతమతం అవుతోంది. అగమ్య గోచరమైన ప్రయాణం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కటిక నిశాచర రాత్రి, అగమ్య గోచరమైన ప్రయాణం. ఈ ప్రయాణం గమనం ఎలా ఉందో, ఎటు వెళ్తుందో తెలియదు. అటువంటి ఆ మరాఠ్వాడా ప్రాంతాన్ని ఒక సాధారణ శివాజీ మరాఠ్వాడా సామ్రాజ్యంగా తీర్చిదిద్దాడు. ఛత్రపతి అవుతున్నాడు. సో an ordinary Shivaji became Chhatrapati of Marathwada region. There are several factors made responsible. మరాఠ్వాడా భౌగోళిక స్వరూపం అనేది ఎగుడు దిగుడు భూములతో కూడుకుని ఉంది. ఎందుకంటే దక్కన్ ప్లాటోలో ఉంది, దక్కన్ పీఠభూముల్లో ఎక్కడ కూడా సారవంతమైన నేలలు లేవు, వ్యవసాయ ఉపయోగానికి అనుకూలంగా లేదు. అందుకే అక్కడ పంట ఉత్పత్తి, దిగుబడి మొత్తం తక్కువగా ఉంది. సో రాజ్యానికి ఆదాయ మార్గం కూడా అంతంత మాత్రంగానే ఉంది. రాజ్యానికి ఆదాయ మార్గం లేని ఆ మరాఠ్వాడా రాజ్యాన్ని శివాజీ ఒక సామ్రాజ్యంగా తీర్చిదిద్దడానికి పక్క రాజ్యాలతో యుద్ధాలు చేశాడు. కానీ ఈ యుద్ధాలు అధికారిక యుద్ధాలు కాదు, గెరిల్లా యుద్ధాలు అని చెప్పుకున్నాం. మరి ఈ గెరిల్లా యుద్ధాల ద్వారా పక్క రాజ్యాలను, రాజధానులను కొల్లగొట్టి దోచుకొని తమ యొక్క ప్రాంతం కోసం వెచ్చించాడు. సో ఈ విధంగా శివాజీని ఔరంగజేబ్ ఏ రోజు కూడా ఒక రాజుగా, ఒక చక్రవర్తిగా, ఒక ఛత్రపతిగా గుర్తించలేదు. అందుకే శివాజీ ఏం చేశాడు, 1674లో పట్టాభిషేకం చేసుకుంటున్నాడు. పట్టాభిషేకం చేసుకొని అందరికీ సందేశాన్ని ఇస్తున్నాడు, నేను ఛత్రపతిని, మరాఠ్వాడా సామ్రాజ్యానికి అధిపతిని అంటూ ఛత్రపతి అనే బిరుదును గైకొంటున్నాడు 1674లో. అప్పటి వరకు పట్టాభిషేకం చేసుకోలేదు శివాజీ. కేవలం రాజ్యాన్ని సంరక్షించే క్రమంలో పక్క రాజ్యాలను, పొరుగు రాజ్యాలను, రైట్, మొఘలాయుల యొక్క ధనిక రాజ్యాలను దోచుకుని వాటిని దండుకొని ఆ ఆదాయాన్ని తమ యొక్క స్వీయ రాజ్యంపై వెచ్చించడం జరిగింది, రైట్. సో అటువంటి మరాఠ్వాడా సామ్రాజ్యం అనేది ప్రధానంగా 5 ప్రాంతాలను కలిగి ఉంది. ఈ 5 ప్రాంతాలను
పరిపాలించే మరాఠా సర్దారుల కూటమి లేదా మరాఠా సర్దారుల కుటుంబాలను మనం చర్చించుకోవాలి. ఫస్ట్ పూనా ప్రాంతాన్ని పేష్వాలు. ఈ పేష్వాలే శివాజీ మరియు శివాజీ వారసుల కింద ప్రధాన మంత్రులుగా పనిచేశారు. అష్టప్రధానుల వ్యవస్థలో పీష్వా అనగా అర్థం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ శివాజీ అండ్ హిస్ సక్సెసర్స్. ప్రైమ్ మినిస్టర్, ప్రధాని, రైట్. మరాఠా పాలనలో పీష్వా అనగా ప్రధాని. మరి శివాజీ ఈ అష్టప్రధానుల వ్యవస్థను ఎక్కడి నుంచి స్వీకరించాడు అంటే మాలిక్ అంబర్, అహ్మద్ నగర్ని పరిపాలిస్తున్న మాలిక్ అంబర్ నుంచి శివాజీ ఈ అష్టప్రధానుల వ్యవస్థను స్వీకరించడం జరిగింది, రైట్. ఎనీహౌ ఇక్కడ పూనా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నవారు పేష్వాలు, నాగపూర్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నవారు బోన్స్లేలు, గ్వాలియర్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నవారు సింధియాలు, ఇండోర్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నవారు హోల్కార్లు, బరోడా ప్రాంతం, బరోడానే వడోదరా అని పిలుస్తున్నాం, బరోడా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నవారు గైక్వాడ్లు. ఇవన్నీ మరాఠా హిందూ సామ్రాజ్య కూటములు. ఓకే, సో మరఠ్వాడా ప్రాంతాన్ని పరిపాలించిన పలు మరాఠా సర్దార్ల కూటమి గురించి మనం చర్చించుకున్నాం. వీరు ఆంగ్లేయులతో యుద్ధాలు చేస్తున్నారు, కొంతమంది తటస్థ ధోరణిని ప్రదర్శిస్తున్నారు, కొంతమంది ఆంగ్లేయుల పక్షాన వెళ్ళిపోతున్నారు, మరికొంతమంది ఓటమి పాలై సర్వం కోల్పోతున్నారు. సో వీరి గురించి మనం చర్చించుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీష్వాల యొక్క పరిపాలన. మనకి శివాజీ వారసుల యొక్క పరిపాలన, ఛత్రపతుల యొక్క పరిపాలన సాహుతో ముగిసింది. శివాజీ తర్వాత శంభాజీ, శంభాజీ తర్వాత రాజారాం, రాజారాం తర్వాత తారాభాయ్, తారాభాయ్ తర్వాత సాహు. సాహును బహదూర్ షా వన్ జైలు నుంచి ఔరంగజేబ్ తన తండ్రిని సంగమేశ్వర యుద్ధంలో అంతమొందించి 1689లో ఢిల్లీకి బందీగా పంపగా 1707లో ఔరంగజేబ్ మరణాంతరం సాహు జైలు నుంచి విముక్తి కాబడి బహదూర్ షా వన్ సాహును మరాఠాలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు కాబట్టి తన తండ్రి వలె కాకుండా లౌకిక సంబంధాలను నిర్వర్తించాడు, మంచి ధర్మాన్ని పాటించాడు. కాబట్టి ఆ సాహును విముక్తి గావించి తారాభాయ్ పైకి అంతర్యుద్ధానికి పంపిస్తున్నాడు. ఆ క్రమంలోనే తారాభాయ్పై తిరుగుబాటు చేసి తారాభాయ్ని అంతమొందించి సాహు రాజ్యానికి వచ్చాడు. ఈ సాహు చివరికి 1749లో సంతానం లేకుండా మరణిస్తున్నాడు. సాహు డైడ్ చైల్డ్లెస్, సంతానం లేకుండా మరణించాడు. ఇక మరఠ్వాడా ప్రాంతానికి ఛత్రపతి అనేవాడు లేకుండా పోయాడు, అంటే వారసుడు లేకుండా పోయాడు. ఆ క్రమంలోనే ప్రధానమంత్రులైన పీష్వాలు మరాఠా ప్రాంతానికి సర్దార్లుగా, పాలకులుగా వ్యవహరించారు. ఈ పీష్వాల యొక్క పాలనలో మరికొన్ని మరాఠా సర్దార్ల కూటమి పీష్వాలకు సహకరిస్తూ వచ్చింది. కానీ ఈ పీష్వాలు బ్రిటిష్ వారితో, ఆంగ్లేయులతో చేసే యుద్ధాల్లో వీరి యొక్క వైఖరి ఎలా ఉంది, చివరికి మిగిలిందేంటి, వీటి గురించి మనం 3 ఆంగ్లో మైసూర్ యుద్ధాల రూపంలో చర్చించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది పీష్వాల గురించి ప్రస్తావించి ఆ తర్వాత మనం ఆంగ్లో మరాఠా యుద్ధాల గురించి చర్చించుకుందాం. See here the list of Peshwas. 1713లో సాహు కింద మొదటి పీష్వాగా పీష్వా పదవిని వంశపారపర్యం చేస్తూ బాలాజీ విశ్వనాథ్ రాజకీయ అరంగేటం చేయడం జరిగింది. సో ఈ విధంగా మొదటి పీష్వాగా పేష్వా బాలాజీ విశ్వనాథ్ పరిపాలించడం జరిగింది. ఈ బాలాజీ విశ్వనాథ్ బహదూర్ షా వన్ ఏ విధంగా మరాఠాలతో లౌకిక సంబంధాలను నిర్వర్తించాడో, లౌకిక సంబంధాలను కలిగి ఉన్నాడో, అదే కోణంలో బాలాజీ విశ్వనాథ్ కూడా మొఘలులతో లౌకిక సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాడు. మంచి దౌత్య సంబంధాలను ప్రదర్శించాడు. ఈ దౌత్య సంబంధాలు, ఈ లౌకిక సంబంధాలు బలపడి బాలాజీ విశ్వనాథ్ మొఘలులతో మొదలైన ఈ దౌత్య సంబంధం అనేది పెరిగి మహావృక్షంగా మారింది. సో మొఘలులు మరియు మరాఠాల మధ్యనున్న వైరం, శత్రుత్వం అనేది పూర్తిగా నశించింది, తొలగిపోయింది. కానీ పేష్వా బాజీరావు కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి? మొదటి బాజీరావు వన్ అని కూడా పిలుస్తుంటాం. మరి పేష్వా బాజీరావు వన్ గురించి మనం చర్చించుకోవాలి. రైట్, పేష్వా బాజీరావు వన్ గురించి చర్చించుకునేటప్పుడు కొన్ని అంశాలను మనం ప్రాతిపదికగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.
రైట్, ఇక్కడ రిచర్డ్ కార్నాక్ టెంపుల్ అండ్ జడునాథ్ సర్కార్ వీరి యొక్క రీసెర్చ్ని, వీరి యొక్క స్టడీని ఆధారంగా చేసుకొని మొదటి బాజీరావు యొక్క గుణగణాలు ఏంటి, అతడి యొక్క గొప్పతనం ఏంటో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, అవగతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నంబర్ 1, రిచర్డ్ కార్నాక్ టెంపుల్ అనే చరిత్రకారుడు ఈ పీష్వా బాజీరావు వన్ని ద గ్రేటెస్ట్ అమాంగ్ ద ఆల్ పీష్వాస్, the greatest among the all Peshwas and the incarnation of the Hindu energy or Hindu religion. incarnation అంటే హిందూ మతానికి ఒక అవతార పురుషుడు ఇతడు, మరియు పీష్వాల్లో అత్యంత గొప్పవాడు. రైట్, he was an exponent in cavalry. He was died in the canvas in the campaign. He was the greatest among the all Peshwas. అతడు సైనిక శిబిరాల్లో శిక్షణ ఇస్తూ గొప్ప పాఠవాలను బోధిస్తూ చివరికి అక్కడే మరణిస్తున్నాడు. దో హీ వాజ్ డైడ్, హీ బికేమ్ అన్ ఇన్కార్నేషన్ ఫార్మ్ ఆఫ్ లార్డ్ విష్ణు అండ్ హిందూ గాడెస్. He was attributed few forms or incarnations of Lord Vishnu and Hindu goddess. And the people of Maratha nation called him the incarnation and the power of Hindu energy or Hindu religion. హిందూ మతానికే అతి గొప్ప పునాదులు వేసినవాడు బాజీరావు వన్ అంటూ ముస్లింల దురాక్రమణదారులతో పోరాడుతూ వారిని పారద్రోలి హిందూ శక్తిని, హిందూ ఐక్యమత్యాన్ని, సమగ్రతను, సామరస్యాన్ని కాపాడినవాడు బాజీరావు వన్ అంటున్నాడు రిచర్డ్ కార్నాక్ టెంపుల్ అనే చరిత్రకారుడు. శివాజీ తర్వాత శివాజీ లాంటి గొప్పవాడు అంటూ పేష్వా బాజీరావు వన్ని గొప్పగా కీర్తించాడు. సో రిచర్డ్ కార్నాక్ టెంపుల్ ప్రైజ్డ్ బాజీరావు వన్ యాజ్ Shivaji too. After the death of Shivaji, and that much guts, adventures, and that energy and that tendency can be seen from Bajirao I, and he was none other than Bajirao. అతడు బాజీరావు తప్ప మరొకటి కాదు. శివాజీ అంత గొప్పవాడు, అంత ధైర్యం, అంత మనోనిబ్బరం, అంతటి గొప్ప విలువిద్యలు, యుద్ధ విద్యలు కలిగినవాడు. అకార్డింగ్ టు జడునాథ్ సర్కార్, Bajirao I was a heaven-born cavalry leader. స్వర్గంలో పుట్టిన అశ్వదళానికి అధిపతి, heaven-born cavalry leader. See the greatness of Bajirao I in the words of Jadunath Sarkar, a famous historian, says heaven-born cavalry leader. స్వర్గంలో పుట్టిన అశ్వదళాన్ని గొప్పగా పెంపొందించినవాడు, గొప్పగా ప్రోత్సహించినవాడు, అశ్వదళాన్ని అభివృద్ధి చేసిన ఒక గొప్ప శక్తి, అది కేవలం బాజీరావు వన్కి మాత్రమే దక్కుతుంది. సో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ బాజీరావు వన్, ద ఎంటైర్ మరాఠ్వాడా కింగ్డమ్ స్ప్రెడ్ టువర్డ్స్ ద 4 cardinal directions, from leaps and bounds, and from the grassroots level the Maratha nation rise to its zenith peaks to the sky level. It touches the sky. ఆకాశానికి తాకింది మరాఠా యొక్క గొప్ప శోభా కీర్తి. మరి ఈ మరాఠాల యొక్క గొప్పతనం ఏ విధంగా విస్తరించిందంటే, దాదాపుగా ఈ పశ్చిమాన గుజరాత్ వరకు విస్తరించాడు, తూర్పున ఒడిస్సా వరకు విస్తరించాడు. రైట్, అదేవిధంగా దక్షిణాన కావేరీ నది వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు బాజీరావు వన్. ఇక ఉత్తరాన ఇతడు దాదాపుగా ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో తన యొక్క సరిహద్దును నిర్ణయించుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఒక బలమైన మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించగలిగాడు బాజీరావు వన్.
ఎన్నో యుద్ధాల్లో ఇటు నిజాంలను అటు అవధ్ పాలకుల్ని, ఉత్తరప్రదేశ్లోని అవధ్ పాలకుల్ని గడగడలాడించాడు, బెంగాల్ పాలకుల్ని గడగడలాడించాడు, మరియు నిజాం ప్రభువుల్ని గడగడలాడించాడు. అందరినీ చిత్తుగా ఓడించి మరాఠా ఏకీకరణకు పూనుకున్నాడు, మరాఠా సమగ్రతకు సామరస్యానికి పూనుకున్నాడు, మరాఠాని ఒక శక్తిగా మలిచాడు బాజీరావ్ వన్. దట్ వాజ్ ద గ్రేట్ థింగ్ అబౌట్ Bajirao I. And directly in the words of the famous historians Richard Karnak Temple and Jadunath Sarkar, as per the statement of Jadunath Sarkar, he was a heaven born cavalry leader. Okay, అంతటి గొప్ప ఈ పీష్వా 1000 సంవత్సరాల పూర్వం జన్మించి ఉండడు, 1000 సంవత్సరాల అనంతరం భవిష్యత్తులో కూడా జన్మించడు. అంత గొప్ప శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు, పవర్ఫుల్ వారియర్ అండ్ ఏ గ్రేట్ అండ్ ఫెరోషియస్ పర్సనాలిటీ. నెక్స్ట్, పేష్వా బాలాజీ బాజీరావ్. హిస్ మానికర్ ఈజ్ నానా సాహెబ్. very important. I am going to discuss this the way that Maratha power rised suddenly and suddenly fall. Sudden rise, sudden fall. Let us discuss the rise of Maratha Empire during the period of Balaji Bajirao or Nana Saheb. His moniker or nickname is Nana Saheb. ఇతడి యొక్క మారు పేరు, నిక్నేమ్ నానా సాహెబ్ అంటున్నారు. ఇతన్ని అసలు పేరు బాలాజీ బాజీరావ్. 1760 నుంచి 61 వరకు పాలించాడు. ఇతడి కాలంలోనే సాహు సంతానం లేకుండా మరణిస్తున్నాడు. సాహు మరాఠా ఛత్రపతి మరణించాడు ఇతడి కాలంలో. అనంతరం ఇతడు సర్వాధికారాలను చేపట్టాడు, సర్వాధికారాలను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఇక ఛత్రపతి మరణించాడు. అయినా సాహు ఒక నామమాత్రంగా ఛత్రపతిగా కొనసాగాడే తప్ప ఎక్కడ కూడా డిఫాక్టో పవర్స్ అనేటివి సాహుకు లేవు. కానీ చివరికి పేష్వా బాలాజీ బాజీరావ్ సాహు మరణంతో, సాహుకి సంతానం లేకపోవడంతో ఇక పేష్వాలు మరఠ్వాడా ప్రాంతానికి గొప్ప అధిపతులయ్యారు. మరి ఇతడి కాలంలో మరాఠా శక్తి విజృంభణ గురించి చర్చిద్దాం. బాలాజీ బాజీరావ్ నానా సాహెబ్గా సుప్రసిద్ధుడు. హ్యావ్ ఎ లుక్. మరాఠా విజృంభణ మరియు పతనం. సైడ్ హెడింగ్ ద రైజ్ అండ్ ద ఫాల్ ఆఫ్ మరాఠా ఎంపైర్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ బాలాజీ బాజీరావ్ ఆర్ నానా సాహెబ్. ఈ నానా సాహెబ్ కాలంలో మనం గమనిస్తే మరాఠా సామ్రాజ్యం, నానా సాహెబ్ యొక్క సేనాపతులు మరియు ఇతడి యొక్క మంత్రుల గురించి మనం చర్చించుకుందాం. నానా సాహెబ్ యొక్క కుమారుడు విశ్వాసరావ్ భావే. నానా సాహెబ్ యొక్క కజిన్ సోదరుడు సదాశివరావ్ భావే. నానా సాహెబ్ యొక్క గొప్ప సేనాపతి రఘోజీ భోన్స్లే. నాగపూర్ భోన్స్లే కుటుంబానికి చెందినవాడు రఘోజీ భోన్స్లే నానా సాహెబ్ యొక్క సేనాపతిగా పనిచేస్తున్నాడు. రైట్. మరియు నానా సాహెబ్ తన యొక్క సామ్రాజ్యాన్ని నలువైపులా విస్తరించడానికి కారకులైన అతడి యొక్క కుమారుడు విశ్వాసరావు, అతడి యొక్క సోదరుడు సదాశివరావు మరియు అతడి యొక్క సేనాపతి రఘోజీ భోన్స్లే. మరి వీరు రాజ్యాన్ని ఏ విధంగా ఎక్కడి వరకు విస్తరిస్తున్నారు ఏంటని మనం గమనిస్తే, దాదాపు ఈ తూర్పున ఒడిస్సాలోని కటక్ ప్రాంతం, కటక్ గురించి మీరు విని ఉంటారు. కటక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా, ఈజ్ ఫేమస్ ఫార్ క్రికెట్ స్టేడియంస్. ఎక్కువ క్రికెట్ మైదానాలు ఉన్నాయి ఇక్కడ. మరి ఈ కటక్ అనే ప్రాంతం నుంచి ఈ కావేరీ ప్రాంతం వరకు, దక్షిణాన కావేరీ, తూర్పున కటక్, రైట్, పశ్చిమాన అరేబియా సముద్రం వరకు విస్తరించింది. చూడండి, ఈ గుజరాత్ మొత్తం అంతకుముందు బాజీరావ్ I ఏర్పాటు చేసిన సరిహద్దు ప్రాంతాన్ని దాటి అరేబియా సముద్రాన్ని తాకారు పేష్వాలు. ఎవరి కాలంలో? నానా సాహెబ్ లేదా బాలాజీ బాజీరావ్
1740 to 1761. మరి 1761. సో ఇతడి గురించి మనం చర్చించుకోవాలి ఇక్కడ. ఈ నానాసాహెబ్ యొక్క ప్రధాన వర్గమైన అతడి యొక్క కుమారుడు, సోదరుడు మరియు సేనాపతి, ముఖ్యంగా కుమారుడు విశ్వాసరావు ఉద్గిర్ ప్రాంతంలో, మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో వరుస యుద్ధాలు చేసి వరుస విజయాలు సాధించాడు నిజాం మీద పూర్తి స్థాయి విజయాలు సాధించాడు విశ్వాసరావు భావే. పూర్తి స్థాయి విజయాలను సాధించిన అనంతరం ఇతడు సామ్రాజ్యాన్ని నిజాం రాజ్యం వైపుకు విస్తరించాడు. రైట్, ముస్లింలతో పూర్తి స్థాయి శత్రుత్వాన్ని పూనుకున్నాడు విశ్వాసరావు భావే. ఎవరి యొక్క కుమారుడు? బాలాజీ బాజీరావు లేదా నానాసాహెబ్ అంటాం అతన్ని. అతడి యొక్క కుమారుడు ఉద్గిర్ యుద్ధంలో నిజాంని ఓడిస్తున్నాడు. నెక్స్ట్ రెండవ అంశం ఏంటంటే సదాశివరావు భావే. ఇతడు ఢిల్లీ ప్రాంతంపై దండెత్తి ఢిల్లీలో ఎర్రకోట యొక్క పైకప్పు, వెండి పైకప్పును దోచుకున్నాడు. ఎర్రకోటపై వెండి పైకప్పును దోచుకున్నాడు. రఘోజీ భోన్స్లే కూడా సహకరిస్తున్నాడు. అంతేకాకుండా వీరిరువురు బెంగాల్ ప్రాంతంలో అలీవర్దీ ఖాన్, సిరాజుద్దౌలా యొక్క తాత అలీవర్దీ ఖాన్ని ఓడించి తమ యొక్క సామంతులుగా మార్చుకున్నారు. రైట్, ప్రతి ఏటా కప్పాన్ని వసూలు చేశారు. ఈ క్రమంలో ఒకవైపు బెంగాల్ వైపు, మరొక వైపు నిజాం రాజ్యం వైపు, ఇంకొక వైపు ఢిల్లీ ఉత్తర భారతదేశం వైపు సామ్రాజ్యం అనేది ఘనంగా వర్ధిల్లుతోంది, ఘనంగా విస్తరిస్తోంది, గొప్పగా విస్తరిస్తోంది. సో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ బాలాజీ బాజీరావ్, ద empire was extended towards the north, east, south and west. They created a vast empire. వీరు చేసిన తప్పిదం ఏంటో తెలుసా? తూర్పు ప్రాంతంలో కటక్ను తాకి, కటక్లో తమ యొక్క జెండాను ఎగురవేసి అక్కడి నుంచి హిమాలయ పర్వతాలను దాటి, వీరు చేసిన తప్పిదం ఇక్కడే, హిమాలయ పర్వతాలను దాటి ఆఫ్ఘనిస్తాన్ను టచ్ చేశారు. సింధు నది తీరంపై ఉన్న అటక్ అనే ప్రాంతాన్ని ఆక్రమించేశారు. అటక్, ఆఫ్ఘనిస్తాన్, సింధు నది ముఖద్వారం తీర ప్రాంతమైన అటక్ ప్రాంతాన్ని, అటక్ నగరాన్ని ఆక్రమించేస్తారు. ఆక్రమించి అటక్ వనరుల్ని, రెవెన్యూ వనరుల్ని పూర్తిగా దోచుకుని మరాఠాల యొక్క జెండాను అక్కడ పాతి, ఆ జెండాను అక్కడ ఎగరవేసి దాన్ని నాటి తిరిగి తమ రాజ్యానికి చేరుకున్నారు. చూడండి ఎంతటి గొప్పగా. ఇక్కడ కావేరీ నది వరకు, ఇటు ఉత్తరాన హిమాలయ పర్వతాలను దాటి అటక్ ప్రాంతం వరకు ఆక్రమించేశారు. ఇక్కడ మనం గమనించాలి, ఒక ప్రధాన అంశం గమనించాలి. సో మరాఠా ఎక్స్టెండెడ్ దేర్ కింగ్డమ్ ఫ్రమ్ కటక్ టు అటక్. మరాఠానే అటక్ గయా, అటక్ జాకే అటక్ గయా. ద వే దట్ ద మరాఠా పవర్ కేమ్ టు ఎన్ ఎండ్. లెట్ us డిస్కస్ ద కాంక్వెస్ట్ ఆఫ్ అటక్. ఆ కాలంలో అటక్ను పరిపాలిస్తున్నవాడు ఎవరో తెలుసా? షేర్ తైమూర్ అనే అతడు అటక్ని పరిపాలిస్తున్నాడు. ఇతడు ఎవరంటే ఒక ఆఫ్ఘనీ సింహం, అహ్మద్ షా అబ్దాలీ యొక్క తనయుడు. అహ్మద్ షా అబ్దాలీ యొక్క తనయుడైన తైమూర్ షా అటక్ ప్రాంతానికి గవర్నర్గా నియమించబడ్డాడు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడే మరాఠా చరిత్ర మలుపులు తిరుగుతోంది, యూటర్న్ తీసుకుంటోంది. ఇట్ టుక్ యూటర్న్. గొప్పగా విజృంభించిన మరాఠా సామ్రాజ్యం ఇలా కూలిపోవడానికి కారణమవుతోంది. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడే. రైట్, హ్యావ్ లుక్ సీరియస్లీ అండ్ లిజన్ టు మీ కేర్ఫుల్లీ. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ జోన్. మరాఠా సామ్రాజ్యం గొప్పగా వర్ధిల్లిందండి. తూర్పు, పశ్చిమం, ఉత్తరం, దక్షిణం సరిహద్దుల్ని దాటి, రైట్, భారత ఉపఖండాన్ని దాటి ఆఫ్ఘనిస్తాన్లో కూడా చొరబడ్డారు మరాఠాలు. ఆఫ్ఘనిస్తాన్లోని అటక్ ప్రాంతాన్ని దోచుకొని అటక్ ప్రాంతంపై తమ యొక్క విజయాన్ని
అధికారికంగా ప్రకటించారు. అటక్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న తైమూర్ షాను ఓడించారు. ఈ తైమూర్ షా ఎవరంటే అహ్మద్ షా అబ్దాలీ అనే ఆఫ్ఘాన్ పాలకుడి యొక్క కుమారుడు. ఇతడి యొక్క సామ్రాజ్యం ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ ప్రాంతం వరకు విస్తరించి ఉంది. గొప్ప సామ్రాజ్యాధీశుడు ఎవరో అహ్మద్ షా అబ్దాలీ. అయితే ఇక్కడ ఏం జరిగింది, చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే మరాఠాలు అటక్ ప్రాంతాన్ని ఆక్రమించినప్పుడు అహ్మద్ షా అబ్దాలీ ఆఫ్ఘనిస్తాన్లో లేడు, ఇరాన్ ప్రాంతంలో ఉన్నాడు. అయితే చివరికి తండ్రి ఈ అటక్ ప్రాంతానికి రాగానే, అటక్ అనేది ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ ప్రాంతం వరకు విస్తరించిన అహ్మద్ షా అబ్దాలీ యొక్క ఒక ప్రాదేశిక విభాగం. దీనికి గవర్నర్గా పనిచేస్తున్న వ్యక్తి అతడి యొక్క కుమారుడు. మరియు అతడి కుమారుడి నుంచి ఈ రాజ్యం యొక్క సిరి సంపదలను దోచుకున్న మరాఠాలు తమ యొక్క జెండాను అక్కడ నాటి రపరపలాడించి తిరిగి వచ్చేశారు. విజయడంక మోగించి తిరిగి వచ్చేశారు. ఆ సమయంలో ఇరాన్ ప్రాంతం నుంచి తదనంతర కాలంలో అటక్ ప్రాంతానికి అహ్మద్ షా అబ్దాలీ రాగానే ఏడుస్తూ కనబడుతున్న తన తనయుణ్ణి చూశాడు. రైట్, బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్న తన తనయుణ్ణి చూసి ఒకవైపు జాలిపడాలో మరొక వైపు కోపోద్రేకానికి గురి కావాలో అర్థం కాలేదు. ప్రశ్నించాడు, ఏం జరిగింది అంటే ఎవరో యోధులు, మరాఠా యోధులు అంట, వారు మన మీదకి వచ్చి అటక్ రాజ్యాన్ని మొత్తాన్ని, ఉన్న సిరి సంపదలు మొత్తాన్ని దోచుకొని వెళ్ళిపోయారు. పైగా ఇది వారి యొక్క విజయానికి సంకేతం అంటూ ఒక జెండాను కూడా ఇక్కడ నాటి వెళ్ళారు. ఆ జెండా రెపరెపలాడే ఆ నల్లటి జెండా వారిదే అంటూ తైమూర్ షా తండ్రిని తన యొక్క బాధను చెప్పుకుంటూ ఒక దిశానిర్దేశం చేశాడు, అదే వాళ్ళ జెండా అని. అప్పుడు అహ్మద్ షా అబ్దాలీ ఏం చేశాడంటే 10,000 మంది సైన్యాన్ని తీసుకుని గుర్రాలపై మరాఠాల యొక్క జెండాను తీసుకొని ఇటు దక్షిణాది వైపుకి తరలి వచ్చాడు. దక్షిణాది వైపుకి తరలి వచ్చి మరాఠా ప్రాంతానికి వచ్చేసాడు. అయితే ఇటువైపు మరాఠా ప్రాంతానికి వచ్చే ముందు ప్రతి చోట విచారించాడు, ఈ జెండా ఎవరిది అంటూ. కొన్ని ఆటవిక రాజ్యాలు జాడను చూపించాయి, ఈ జెండా మరాఠా యోధులది, ఆ మరాఠా రాజ్యం ఈ మరట్వాడ ప్రాంతాన్ని పరిపాలిస్తోంది అంటూ దిశానిర్దేశం చేశారు. ఆ దిశను అనుసరిస్తూ ఈ అహ్మద్ షా అబ్దాలీ యొక్క ఆఫ్ఘనీ సైన్యం, అశ్వదళం ఇటు మరాఠా ప్రాంతానికి వచ్చింది. ఆ సమయంలో మరాఠా రాజ్యంలో చిన్న చిన్న సిపాయిలు, సైనికులు తప్ప ఎవ్వరు కూడా లేరు. ఎందుకంటే వీరందరూ దక్షిణాది ప్రాంతంలో యుద్ధాల్లో నిమగ్నమై ఉన్నారు. దక్షిణ ప్రాంతంలో ఇవన్నీ సరిపోలేదు మరాఠా ప్రాంతానికి, ఇంకా భారత ఉపఖండాన్ని తమ యొక్క రాజ్యంలో కలుపుకోవాలంటే ఈ దురాశ అనేది వీరిని నాశనం చేస్తుంది. అయితే ఎవరు కూడా ఇక్కడ లేకపోవడంతో అహ్మద్ షా అబ్దాలీని చూసి, ఆ గుర్రాలను, అశ్వదళాన్ని చూసి భయభ్రాంతులకు గురైన అక్కడున్న స్త్రీలు, మరాఠా స్త్రీలు ఇళ్లలోకి వెళ్ళి తలుపులను వేసుకోవడం జరిగింది. ద డోర్స్ ఆర్ క్లోజ్డ్. ఇక భయోత్పాతానికి గురైన ఈ స్త్రీలను చూసి వారి యొక్క బాధను పరిశీలించిన అహ్మద్ షా అబ్దాలీ ఒక తలుపుని పగలగొట్టి, నేను మిమ్మల్ని ఏమీ చేయడం లేదు, ఒక దూతను, మరాఠీ వచ్చే ఒక దూతను పెట్టుకొని తన యొక్క సందేశాన్ని ఇచ్చాడు. నేను ఆడవాళ్ళ మీద యుద్ధం చేసేవాడిని కాదు, నాకు అది చేత కాదు, నేను కేవలం మీ వాళ్ళందరూ నేను లేని పక్షంలో, నేను లేని సమయంలో నా యొక్క కుమారుణ్ణి, అభం శుభం తెలియని కుమారుడిపై ఎక్కువ ప్రోద్బలం చేసి మా వనరులన్నిటినీ దోపిడీ చేశారు, మా రాజ్యంపై పడి దోపిడీ చేసి దోచుకోవడం జరిగింది. అంతేకాదు ఆ రాజ్యాన్ని ఆక్రమించే క్రమంలో మీ యొక్క జెండాని కూడా మా ప్రాంతంలో నాటి రావడం జరిగింది. ఆ జెండాను తీసుకునే నేను జాడ తెలుసుకుంటూ మీ వైపుకు వచ్చాను. కానీ ఈ సమయంలో మీ వారు ఇక్కడ లేకపోవడం నాకు చాలా బాధను కల్పిస్తుంది. కానీ ఖబర్దార్, మీ వాళ్ళు దక్షిణాది దండయాత్రల నుంచి తిరిగి మీ స్వదేశానికి చేరుకోగానే వారికి ఖబర్దార్ ఒక హెచ్చరిక జారీ చేయండి. అహ్మద్ షా అబ్దాలీ ఆఫ్ఘాన్ వీరుడు, ఆఫ్ఘాన్ సింహం,
విజృంభిస్తుంది. ఆఫ్ఘాన్ సింహం యొక్క పంజా పవర్ని మీరు నియంత్రించుకోండి అంటూ మీ వారిని చెప్పండి. ఒక కబురు చేయండి, మీ వారు రాగానే మేము మరాఠా సైన్యం మీ స్వదేశానికి చేరుకోగానే మాకు ఒక కబురు చేయండి, మేమే మీ గడ్డపైకి వచ్చి మీ వారిని ఓడిస్తాం. మా గడ్డపై మా ప్రాంతంలో మేము శత్రువుల్ని ఓడిస్తే అది మాకు అవమానకరం అంటూ అహ్మద్ షా అబ్దాలీ భయానకమైన హెచ్చరిక చేసి భయోత్పాతాన్ని సృష్టించి, ఒక సునామీని సృష్టించి, భూకంపాన్ని సృష్టించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే భూకంపాలు సునాములు సృష్టించాలంటే యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు. పదునైన వాక్చాతుర్యంతో మాటలను సంధిస్తే కూడా అది కూడా భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. ఆ విధంగా అహ్మద్ షా అబ్దాలీ వెళ్ళిపోయాడు. అయితే దక్షిణాది దండయాత్రల నుంచి స్వదేశానికి చేరుకున్న ఈ మరాఠా సైన్యం మంది మార్బలం. అయితే అహ్మద్ షా అబ్దాలీ ఒక పని చేశాడు. మరాఠా జెండాను మరాఠా ప్రాంతంలోనే తీసుకొచ్చి మరాఠా ప్రాంతంలోనే పాతిపెట్టి తమ జెండాను అక్కడ ఎగరవేసి వెళ్ళిపోయాడు. నానాసాహెబ్ యొక్క కుమారుడు, నానాసాహెబ్ యొక్క సోదరుడు, నానాసాహెబ్ యొక్క సేనాపతి మరియు మరాఠా కుటుంబాలు, పేష్వాల నుంచి, గైక్వాడ్ల నుంచి, హోల్కార్ల నుంచి, సింధియాల నుంచి అందరూ వేల సంఖ్యలో మరాఠా సైన్యం జైత్రయాత్రకు బయలుదేరింది. కానీ అహ్మద్ షా అబ్దాలీ ఎంత నేర్పరి అంటే అంత గొప్ప నేర్పరి. తన యొక్క జెండాను ఇక్కడ నాటి రపరపలాడించి తన యొక్క దూతగా ఒకరిని ఇక్కడ నియమించి వెళ్ళాడు. ఒక స్పై వాజ్ అపాయింటెడ్ బై అహ్మద్ షా అబ్దాలీ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ద సీక్రెట్ న్యూస్ ఫ్రమ్ మరాఠా అంపైర్. ఆ మరాఠా యోధులు రాగానే ఆ గూఢాచారి, ఆ రాయబారి సమాచారాన్ని అహ్మద్ షా అబ్దాలీకి చేరవేశాడు. ఇలా మరాఠా యోధులు వచ్చేశారు, ఇక వీరు ఇక్కడ ఆగడం లేదు, మన దగ్గరికే యుద్ధానికి వస్తున్నారు అని చెప్పగానే అది మనకు అవమానం కదా, మన వద్దకు వచ్చి మనం వారిని ఓడిస్తే అది మనకు అవమానమే, మన సొంత గడ్డపై మనం శత్రువును ఓడించడం ఏంటి అంటూ అహ్మద్ షా అబ్దాలీ ప్రత్యుత్తరం ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ విధంగా ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ పాలకుడైన అహ్మద్ షా అబ్దాలీ మరియు మరాఠా యోధులు సైన్యం ఇలా బయలుదేరి హర్యానా ప్రాంతంలో కలుసుకున్నారు. హర్యానా ప్రాంతంలో పానిపట్, చాలా యుద్ధాలు జరిగాయి. మొదటి పానిపట్టు యుద్ధం, రెండవ పానిపట్టు యుద్ధం, మూడవ పానిపట్టు యుద్ధం. ఒకానొక సందర్భంలో ప్రశ్న ఎలా వచ్చిందంటే, హర్యానా ఈజ్ ఫేమస్ ఫార్ ద బ్యాటిల్స్, వెన్యూ ఆఫ్ సో మెనీ బ్యాటిల్స్ ఫ్రమ్ ద మిడివల్ డేస్ టు ద మోడర్న్ హిస్టరీ. డిస్కస్. సింపుల్గా చెప్పాలంటే హర్యానా వేదికగా జరిగిన యుద్ధాలు చారిత్రాత్మకంగా, కురుక్షేత్రం కావచ్చు, మహాభారత సంగ్రామం కావచ్చు, అలాంటి మహాభారత సంగ్రామమే హర్యానాలోని కురుక్షేత్రంలో జరిగింది. అదేవిధంగా మధ్యయుగ భారతదేశ చరిత్రలో మహమ్మద్ గోరీ రాజ్పుత్ర రాజులతో, పృథ్వీరాజ్ చౌహాన్లతో మొదటి తరైన యుద్ధం, రెండవ తరైన యుద్ధం, తరైన్ అనే ప్రాంతం హర్యానాలో ఉంది. అదేవిధంగా స్థానేశ్వర్ ప్రాంతంలో హర్షవర్ధనుడు ఎన్నో యుద్ధాలు చేశాడు, పుష్యభూతి వంశస్థుడైన హర్షవర్ధనుడు. అదేవిధంగా మొదటి పానిపట్టు యుద్ధం కావచ్చు, బాబర్కి ఇబ్రాహిం లోడికి మధ్య, రెండవ పానిపట్టు యుద్ధం కావచ్చు 1556లో అక్బర్కి మరియు హేమ్రాజ్కి మధ్య, ఇక మూడవ పానిపట్టు యుద్ధం ఆఫ్ఘనీ సైన్యానికి మరియు మరాఠా సైన్యానికి మధ్య జరుగుతుంది 1761, 1761. ఇలాంటి ఎన్నో యుద్ధాలకు, కర్నాల్ యుద్ధం 1739లో నాదిర్ షా మహమ్మద్ షా రంగీలాను ఓడించి హర్యానాలోని కర్నాల్ వద్ద ఓడించిన అనంతరం కోట్ల రూపాయల్ని, ధనాన్ని, మయూర సింహాసనాన్ని, కోహినూర్ వజ్రాన్ని దోచుకెళ్ళాడు. ఆ విధంగా హర్యానా ప్రాంతం అనేది ఎన్నో యుద్ధాలకు అడ్డాగా, వేదికగా మారింది. అందుకే ప్రశ్న అలా వచ్చింది. రైట్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ 1761లో మూడవ పానిపట్టు యుద్ధం జరుగుతోంది. మూడవ పానిపట్టు యుద్ధం ఎవరెవరి మధ్య జరుగుతోంది? ఆఫ్ఘనీలకు, అహ్మద్ షా అబ్దాలీకి, మరి మరాఠా యోధులకు ఆనాటి పీష్వా వచ్చి
నానాసాహెబ్ లేదా బాలాజీ బాజీరావు. మరి పీష్వా యుద్ధంలో పాల్గొనలేదు. అతడి యొక్క వయస్సు మీద పడింది. కుమారుడు, అతడి యొక్క సోదరుడు మరియు అతడి యొక్క సేనాపతి మరియు పలు మరాఠా కుటుంబాలు యుద్ధంలో పాల్గొనడం జరిగింది 1761లో. అటువైపు నుంచి అహ్మద్ షా అబ్దాలి, ఇటువైపు నుంచి మరాఠా యోధులు హర్యానాలోని ఏ ప్రాంతం, పానిపట్ ప్రాంతంలో కలుసుకోవడం జరిగింది. కలుసుకోవడం అంటే కలిసి ఆలింగనాలు చేసుకోలేదు, యుద్ధాలు చేసుకుంటున్నారు. మరి ఈ యుద్ధంలో అహ్మద్ షా అబ్దాలి పంజా ముందు మరాఠా యోధులు సమాధి అయిపోయారు. దీనిని స్వయంగా జడునాథ్ సర్కార్ మాటల్లో మనం చూడాలి. జడునాథ్ సర్కార్ అనే చరిత్రకారుడు మూడవ పానిపట్టు యుద్ధం యొక్క నష్టము, దానివల్ల జరిగిన ఆస్తి, ధన, ప్రాణ నష్టం ఏంటి, దాని యొక్క స్థాయి ఏంటి, చివరికి దాని ఫలాలు ఎవరు అనుభవించారు అనేది మనం చూద్దాం. జాగ్రత్తగా పరిశీలించండి. జడునాథ్ సర్కార్, ఏ ఫేమస్ హిస్టారియన్, జడునాథ్ సర్కార్ stated the war scenes of the third battle of Panipat in the year 1761 between Afghanis and Marathas. ఆఫ్ఘనీలకు మరియు మరాఠాలకు జరిగిన ఈ యుద్ధంలో 1761లో నేమ్ ఆఫ్ ద వార్ థర్డ్ పానిపట్ ఇన్ హర్యానా. ఇక్కడ ఇతడు ఏ విధంగా వర్ణించాడో ఈ యుద్ధం యొక్క ఫలితాన్ని మనం గమనించాల్సిన అవసరం ఎంతో అయినా ఉంది. జడునాథ్ సర్కార్ ఎలా వివరిస్తున్నాడంటే, నంబర్ 1, 2 ముత్యాలు రాలిపోయాయి అన్నాడు. 2 ముత్యాలు రాలిపోయాయి, కరిగిపోయాయి. రైట్. 2 pearls are dissolved. 2 ముత్యాలు రాలిపోయాయి. నెక్స్ట్ 27 బంగారు మొహర్లు 27 బంగారు మొహర్లు కనుమరుగయ్యాయి, సమాధి అయ్యాయి. కనుమరుగు, 27 బంగారు మొహర్లు కనుమరుగయ్యాయి. నెక్స్ట్ రాగి మరియు వెండి నాణాల విలువ వెల కట్టలేనిది కానీ అవన్నీ అదృశ్యమయ్యాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అపరిమిత సంఖ్యలో ఈ వెండి మరియు రాగి నాణాలు అదృశ్యమైపోయాయి అంటున్నాడు. అసలు ఎలా పోలుస్తున్నాడో చూడండి. 2 ముత్యాలు రాలిపోయాయి అంటున్నాడు. 27 బంగారు మొహర్లు, మొహర్ అంటే మనం బంగారు వరాహాలు అంటుంటాం. బంగారు నాణాలు వాటిని మొహర్లు అంటారు. రైట్. అదేవిధంగా రాగి మరియు వెండి నాణాల యొక్క విలువ వెలకట్టలేని అంత విలువ అదృశ్యమైపోతుంది. See, 2 pearls were dissolved and 27 bangar mohars were disappeared, and the count of copper and silver coin is uncountable. రాగి మరియు వెండి నాణాలు, అదృశ్యమైన రాగి మరియు వెండి నాణాల యొక్క సంఖ్య అన్కౌంటబుల్, లెక్కించలేని స్థాయిలో అదృశ్యమైపోయాయి అంటున్నాడు. సో వాట్ ఈస్ the rhyming, the way that Jadunath Sarkar describes the war scenes and the great loss to the Maratha Empire in this war. రాలిపోయిన 2 ముత్యాలు ఏమంటే విశ్వాసరావు మరియు సదాశివరావు. హూ ఆర్ దే? విశ్వాసరావు అండ్ సదాశివరావు ఎవరండి? విశ్వాసరావు స్వయంగా నానాసాహెబ్ పీష్వా యొక్క కుమారుడు మరియు సదాశివరావు అతడి యొక్క కజిన్, సోదరుడు. వీరిద్దరూ మరణించారు. అహ్మద్ షా అబ్దాలి చేతుల్లో సమాధి కాబడ్డారు. 3వ పానిపట్టు యుద్ధంలో నేల కొరిగారు. ఎవరి చేతుల్లో? ఆఫ్ఘాన్ వీరుడు అహ్మద్ షా అబ్దాలి చేతుల్లో.
ఎవరు? విశ్వాసరావు సదాశివరావు. ఇక్కడ ఒక సామెతను కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈ దురాశ దుఃఖానికి చేటు. ఇజ్ ఇట్? మరాఠాలు తమ సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో ఉత్తర భారతదేశ సరిహద్దుల్ని దాటి భారత ఉపఖండాన్ని దాటి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో చొరబడడం అనేది వీరి యొక్క అవివేకమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఒకరితో యుద్ధం చేస్తున్నామంటే అతడి యొక్క ఆర్థిక రాజకీయ బలబలాలెంత అనేది మనం అంచనా వేయాలి. కానీ ఆ అంచనా వేయడంలో మరాఠాలు అసమర్థులుగా చరిత్రలో మిగిలిపోయారు. హోప్ యు గాట్ ద పాయింట్. దట్ వాజ్ ద థింగ్. ఇక్కడ చివరికి ఇతడు ఇంకో మాట అంటాడు. అదేంటంటే, ఇంతటి దయనీయమైన స్థితిలో, బాధాకరమైన స్థితిలో మరాఠాలో చిత్తుగా ఓడించబడి మరాఠా యొక్క కీర్తి ప్రతిష్టలు పానిపట్టు యుద్ధంలో సమాధి కాబడింది అని చెప్తూనే ఇంకో మాట అంటాడు. ఇద్దరు కొట్టుకుంటే మూడో వాడికి లాభం. ఎవరా మూడో వాడు? బ్రిటిష్. ఈజ్ నన్ అదర్ దాన్ ద బ్రిటిష్. చూడండి, మరాఠాలతో తలపడాలంటే బ్రిటిష్ వారికే కష్టంగా ఉండేది. ఎందుకంటే పీష్వాలు మరియు ఛత్రపతుల యొక్క చేతుల్లో చావు దెబ్బ తినేవారు. ఎందుకంటే మరాఠా సైన్యం బలబలాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, బ్రిటిష్ సైన్యం సరిపోదు. అలాంటి మరాఠాలతో ఢీ కొనాలంటే బ్రిటిష్ వారికి ఎప్పటికీ కాదు. అలాంటి బ్రిటిష్ వారికి మార్గం సుగమమైంది, తేలికయింది. సునాయాసంగా వారు మరాఠాల మీద పైచేయిని సాధించే అవకాశాన్ని మూడవ పానిపట్టు యుద్ధం కల్పించింది. ఒకవైపు మరాఠాలు, మరొక వైపు విదేశీయులైన ఆఫ్ఘనీలు వీరు తన్నుకుంటే వీటిలో వచ్చిన నష్టం, కష్టం, ఆస్తి, ధన, ప్రాణ నష్టం అనేది మరాఠాలకు ఒక తీరని లోటులా ఉండిపోయింది. ఈ లోటే బ్రిటిష్ వారికి ఫలాలుగా మిగిలిపోయాయి. సో ఫైనల్లీ ద ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఆఫ్ ద థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాజ్ ఎంజాయ్డ్ బై ద బ్రిటిష్. ఇది మనం గమనించాల్సింది. ఇద్దరు కొట్టుకుంటే మూడో వాడికి లాభం, ఆ మూడో వాడే బ్రిటిష్. ఆ విధంగా మూడో పానిపట్టు యుద్ధం యొక్క ఫలాలను పూర్తి స్థాయిలో అనుభవించిన మూడవ వాడు ఎవడంటే థర్డ్ పర్సన్ బ్రిటిష్. హోప్ యు గాట్ ద పాయింట్. ఇక గమనించండి, మరాఠా పవర్ అనేది ఎప్పుడైతే వీక్ అయిపోయిందో ఇక చాలా చాకచక్యంగా బ్రిటిష్ వారు, చూడండి, బ్రిటిష్ వారిలో బలం కూడా ఉంది మరియు ఆలోచన జ్ఞానం కూడా ఉంది, విపరీతంగా ఉంది. రైట్, ఒక వ్యక్తిని వాడు శక్తివంతుడుగా ఉన్నప్పుడు అతడి మీద మనం దెబ్బేయలేం. అతడు ఎప్పుడు బలహీనం అవుతాడో అప్పుడు దెబ్బేయాలి. అదే జరుగుతుంది ఇక్కడ, అవునా కదా? ఎప్పుడైతే మరాఠా సైన్యం చతికిల పడిపోయిందో, పూర్తిగా నాశనం అయిపోయిందో, ధ్వంసం కాబడిందో, ఇక ఆ సమయంలో బ్రిటిష్ వారు మరాఠా సామ్రాజ్యంపై నిఘా వేశారు. ఇక మరాఠాలపై యుద్ధాలు చేయడం ప్రారంభించారు. అప్పటి వరకు మరాఠాలు దోస్తులు బ్రిటిష్ వారికి. రైట్, కంచవలే సిద్ధాంతంలో మైసూర్తో యుద్ధాలు చేస్తూ మరాఠాలు మరియు నిజాంలతో చేతులు కలిపారు బ్రిటిష్ వారు. అలాంటి మరాఠాల మీద కూడా వారికి, మరాఠాల్లో ఎన్నో వ్యూహాత్మక స్థావరాలు ఉన్నాయి, ఎంతో విశాలమైన తీరరేఖ ఉంది. ఆ మరాఠ్వాడా ప్రాంతంలో వ్యూహాత్మక స్థావరాలను ఆక్రమించాలంటే బ్రిటిష్ వారి యొక్క సైనిక బలగాలు సరిపోవు. అంతేకాకుండా బ్రిటిష్ వారికి శత్రురాజ్యమైన మైసూర్ రాజ్యం కూడా ఉంది. అందుకే మరాఠాలతో పోరాడలేకపోయారు బ్రిటిష్ వారు. ఇప్పుడు మరాఠాలతో పోరాడే ఆ శక్తి బ్రిటిష్ వారి చేతుల్లోకి వచ్చేసింది. ఎందుకంటే మరాఠా సైన్యం బలహీనమైపోయింది, నిర్వీర్యమైపోయింది, నీరుగార్చబడింది. మనం పేష్వాల గురించి చర్చించుకున్నాం. రైట్, మూడవ పేష్వా గురించి చర్చించుకున్నాం ఇక్కడి వరకు. నెక్స్ట్ పేష్వా నంబర్ 4, మాధవరావు. రైట్, సో దిస్ ఈజ్ అబౌట్ ద 3 పవర్ఫుల్ పేష్వాస్. సో పేష్వా బాలాజీ విశ్వనాథ్, పేష్వా బాజీరావ్ and Peshwa Balaji Bajirao or Nana Saheb. Next, I am going to discuss the remaining Peshwas and their position and their contribution to the Maratha nation. Right, thank you dear all aspirants, freshers and learners.